చాలా సంతోషం. మా అన్నపూర్ణ వచ్చిందా? నిన్న జూమ్ మీటింగ్ లో లాస్ట్ మూమెంట్ అయితే అడగబోయింది, ఈ లోపల అదృశ్యమైపోయింది. ముఖ్యంగా విడిగా మాట్లాడితే అందరికీ తెలియదు కదా, ఆ ప్రశ్న అయితే అందరికీ తెలియాలి అంటే మెసేజ్ పెట్టానమ్మా, జూమ్ మీటింగ్ లో అడుగు, అందరికీ తెలుస్తుంది. కనుక మీటింగ్ అయిన తర్వాత ప్రత్యేకించి నాకు అనుమానం ఉన్నదనేది విడిగా మాట్లాడటం వల్ల మాట్లాడతాను, కానీ అందరికీ తెలియదుగా. మళ్ళీ నేను ఇంకో చోట పెట్టాల్సి వస్తుంది. దాని బదులు సాధ్యమైనంత వరకు అనుమానాలు ఉంటే మీటింగ్ లోనే అడిగితే అందరికీ అది ఉపయోగంగా ఉంటుంది. సమయం కనుక అయిపోతే వచ్చే మీటింగ్ లో పెట్టవచ్చు, ఎక్కడికి పోతుంది అది. ఇవాళ శుక్రవారం, మండే మీటింగ్ లో పెట్టు, ఎలాంటి అమృతవాణి. కాబట్టి నా ప్రశ్నకి సమాధానం దొరకలేదని నిరుత్సాహపడద్దు, అదే ఇక్కడ చెప్పబోయేది. ఓకే ఏమ్మా? సరే, కాలయాపన దేనికి? ప్రశ్న ఉంటే అడగచ్చు, లేకపోతే స్టేటస్ లోకి పోదాం. స్టేటస్ చదవమంటారా గురుగారు? చదువు. అన్నపూర్ణ గారు రాలేదు గురుగారు. వచ్చింది వచ్చింది వచ్చింది, ఇప్పుడే కనపడింది. ముందు అడగమ్మా, తర్వాత స్టేటస్ చూద్దాం. నువ్వు అడగబోయేది పోయింది కదా, ఇప్పుడు అందరికీ ఉపయోగం అవుతుంది. చెప్పమ్మా. నన్ను ప్రశ్న ఏమంటారు గురించి? అందుకనే నిన్న అడుగుదాం అనుకున్నది టైం అయిపోయింది, అడగలేకపోయినావు కాబట్టి అది ఏమిటో ఇప్పుడు అడుగు. నువ్వు మర్చిపోతే మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి తర్వాత పోయి. సరే గురించి అది బెటర్. కానీ అమ్మా, నాకు అర్థమైపోయింది. గురువు గారు, ఎవరు? చెప్పు నాన్న. అది నిన్న అజ్ఞానంలో ఉన్న మాయా నేనుకి అటు పరిపూర్ణమైన జ్ఞానం అంటే తెలియదు. అంటే పరిపూర్ణమైన జ్ఞానానికి ఈ అహంకారం అనేది తెలియదు. అంటే ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాగా ఉంటుంది గురువు గారు. అంటే ఇక్కడ అజ్ఞానంలో ఉంటే మాయా నేను సత్యంగా ఉంటుంది, ఆత్మస్థితిలో అసలైన నేను సత్యంగా ఉంటుంది. అంటే ఇక్కడ రెండు నేళ్ళు, ఒక బొమ్మకి ఇటుపక్క ఒక నేను, అటుపక్క ఇంకొక నేనుగా ఉన్నట్టుగా ఉంటాయా గురుగారు? కానీ చెప్పుకోవటానికి, అర్థం అవ్వటానికి నాణ్యానికి రెండు వైపులా అన్నానే గాని అట్లా ఉంటది. అంతవరకు దేనికి? నువ్వు దగ్గర చూస్తుంటే దూరం చూడలేవు కదా. ఈ మాయలో కూడా దగ్గరగా చూస్తున్నావు, దూరంతో కూడా ఇదే టైంలో చూడమంటే చూడలేవు. చూచే నేను ఒకటే. మరి ఈ రెండు కూడా నాణానికి అటు ఇటు ఉన్నట్టు ఉంటుందో ఉండదు, భిన్నంగా ఉంటుంది. పొరపాటును కూడా నువ్వు దగ్గర చూస్తున్నప్పుడు దూరం కనపడుతుంది, దూరం చూస్తున్నప్పుడు దగ్గర కనపడుతుంది. ఇది చెప్పినట్టు. కాబట్టి పూర్ణ జ్ఞానం అనేది అది ఎక్కడో తురీయంలో ఉంటే, అజ్ఞానం అనేది ఈ ద్వైతంలో ఉంటుంది. సో ఈ అజ్ఞానానికి పూర్ణ జ్ఞానానికి సంబంధం లేదు. ఇంకో రకంగా చెప్పాలంటే చీకటికి వెలుగుకి సంబంధం లేదు. చీకటి ఒకవైపు ఉంటే వెలుగు అవతల ఉంటుందా అన్నట్టుగా ఉంది నాణ్యానికి రెండు పక్కల. అట్లా ఉండదు. నీవు వెలుతురు చూస్తున్నప్పుడు చీకటి ప్రసక్తే లేదు. ఇప్పుడు నువ్వు చీకట్లో దేహాత్మబుద్ధిలో ఉన్నావని అనుకుంటున్నావు, అందుకని నీకు వెలుగు తెలియటం లేదు. దీస్ ఆర్ ఆల్ ఆపోజిట్స్.
చెప్పుకోవటానికి నాణానికి రెండు పక్కల అని అర్థం అవటానికి చెప్పినప్పటికీ ఆ విధంగా ఉండదు. ఓకే. సత్య అసత్యములు రెండు ఒకే చోట ఉంటాయా? నాణ్యంలాగా రెండు పక్కల ఉంటది కదా. ఆ, సత్యం ఉంటే అసత్యం ఉంటది, అసత్యం ఉంటే సత్యం ఉంటది. వెలుగుంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే వెలుగు ఉంటది. వెలుగు చీకట్లు నాణానికి రెండు పక్కల ఉంటుందా అనేది సరి అయింది కాదు. ఓకే. ఏమైనా కాబట్టి ఆత్మ ప్రకాశమేమో తురీయంలో ఉంటుంది. అది జీవుణ్ణి గుర్తించదు, సృష్టిని గుర్తించదు. కానీ అభాస కాంతిలో మాయానేమికి తన మూలము తెలియదు, ఆత్మ అంటే అసలు తెలియదు. ఇది అజ్ఞానము, అది జ్ఞానము. నీవు పుట్టేది, పెరిగేది, నశించేది, కలలు కనేది, దేహాలను ఆశ్రయించేది, కాలము, ఇదంతా అజ్ఞానము. అంటే దేహాత్మ బుద్ధి వచ్చినప్పుడే గతమని, యుగాలని, అవస్థలని, అవతారాలని ఇవన్నీ కనపడతాయి. దే ఆర్ నాట్ రియల్. అందుకనే కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? నువ్వు నేను పుట్టలేదు, రాజులోకం లేవు పొమ్మన్నాడు. అంటే గురువుగారు ఇక్కడ అజ్ఞానంలో ఈ పరిమితమైన జ్ఞానము, ఈ మాయా నేను సత్యం అనుకోవచ్చా గురువుగారు? అటుపక్క ఆత్మస్థితిలో ఎట్లాగో అది మా అసలైన నేను ఎటు సత్యంగానే ఉంది. అంటే దేనికి అది సత్యంగా రెండు నేళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ రెండు తెలియవుగా ఏకకాలంలో. తెలియదు. పాము తాడు సత్యంగా ఉంటే పర్వాలేదు. నీవే అంటావు పామే లేదు, ఉన్నది తాడే అని. ఇక్కడ కూడా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు నిద్ర లేదు, నిద్రలో ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థ లేదు. కళ కాసేపు పక్కకి పెడదాం. నీవు దేహాత్మ బుద్ధి కలిగినప్పుడేమో ఇతరులు, జననము, మరణము, బంధము, రాగము, ద్వేషానికి చూస్తున్నావు. మరి నిద్రపోతున్నప్పుడు ఇవేమైనా లేవుగా. అజ్ఞానంలోనే మళ్ళీ ఇన్ని స్థితులు ఉన్నాయి. అదే పాయింట్. ఈ మూడు అవస్థలు కూడా ఏ అహంకారం అయితే, ఏ దేహాత్మ బుద్ధి అయితే దేహాలు మర్చుకుంటూ ఉందో, ఆ లోకాలు దర్శిస్తూ ఉందో, ఈ మూడు అసత్యమే. అదే ఆదిశంకరులు కూడా చెప్పింది. ఉన్నది తురీయము మాత్రమే, అహంస్మరణే. ఈ మూడు అవస్థలు లోపమన్నాడు. కాబట్టి లేనటువంటి స్థితిని తీసుకువచ్చి నాణానికి రెండు పక్కల అంటే కొంచెం ఇబ్బందిగా ఉండదు. నాణ్యం ఒకటే ఉంది, అదే అవతలదేమో లీగల్ టెండర్ కాదు, యువతలది లీగల్ టెండర్ అంటే కుదురుతుందా? యూ కాంట్ టేక్ కంట్రీ కాయిన్, ఇస్ ఇట్ నాట్? అదే గురువు. కాబట్టి నాయన మీ అనుమానం తీరిందే మరి? తీరింది గురువు గారు. గురుజీ, గుర్తొచ్చిందా అమ్మా? చెప్పు. ఇప్పుడు విష్ణు అని, శివుడు అని వీళ్ళంతా మన థాట్సే. అయితే అహంస్ఫురణే కదా అక్కడైనా. గజేంద్ర మోక్షంలో ఎవరు చెప్పారు? గజేంద్ర మోక్షంలో కాదమ్మా కాదమ్మా కాదమ్మా, ఇందాక రవితో అదే మాట్లాడుతున్నా. మూడు అవస్థలు అసత్యములు, కాలం అసత్యము, అహంస్ఫురణ ఇక్కడ ఉండదు. ఉండదమ్మా, ఇక్కడ తురీయంలో ఉంటుంది. నువ్వు ఈ అవతారాలు, విష్ణుమూర్తి, గజేంద్ర మోక్షము, కాలము, ఇవన్నీ ఎక్కడ ఏర్పడుతున్నాయి? మాయలో చూస్తున్నావు. ఇది దేహాత్మ బుద్ధిలో. నీవు ఎంత సత్యమో అది అంతే సత్యము. స్ఫురణ ఉండదమ్మా అక్కడ. ద్వైత జ్ఞానం అంతా. చెప్పమ్మా. ఏమంటే అంటే ఏమి ఆత్మకి ఏమీ పట్టదు అని అంటే, ఇప్పుడు
ఇప్పుడు అక్కడ ఉదాహరణకి గజేంద్ర మోక్షంలో ఇక నువ్వు తప్పితే ఏం లేదన్నప్పుడు ఆయన పరిగెత్తాడు అన్నట్టుగా అక్కడ అది ఎక్కడ ఇదంతా జరిగింది? కట్టు కథలు ఉమ్, ఇమాజినరీ థింగ్స్ అండి. దేవుడు ఆలోచన, విష్ణులోకం ఆలోచన, కైలాసం ఆలోచన, ద్వారపాలకుల ఆలోచన, శాపాల ఆలోచన, నృసింహ అవతారం ఆలోచన, ఇట్లా ఒక కళలో చూసినట్టు ఉంటుంది తప్ప ఆత్మపరంగా సృష్టి లేదు, అవతారాలు లేవు, కాలము లేదు, యుగాలు లేవు. అమ్మా ఇవి నిజమనుకుంటున్నాను కాబట్టి అదే గురూజీ. అక్కడ కూడా ఉన్నదా అని. అక్కడ లేదమ్మా. అంటే మనసులో ఎప్పుడు ఏదన్నా వచ్చినప్పుడు భగవంతుడిని అంటే ద్వైతంగా ఉన్నప్పుడు అనుకున్నప్పుడు వెంటనే అదేదో రిప్లై వస్తుంది. రిప్లై అది ఎక్కడి ఏమని నుంచి వస్తుంది? నీ కర్మానుసారంగా వస్తుంది. నువ్వు అనుభవించే వస్తుంది అక్కడ రిప్లై. ప్రారంభం ఏం జరగాలి అది వస్తుంది. అంతే. మరి గజేంద్ర మోక్షంలో కూడా ఏముంది? మరి చాలా ఏనుగు బలమైంది కదా, మొసలు నీళ్లలో ఉండి లాగింది కదా, అదే బయట అయితే లాగి అవతల పారేసేది. లావక్యంత లేదు హరియము విలోలంబై అంటూ రాసుకున్నాడు ఆయన. సరే పద్యాల రూపాయన సిరికని చెప్పాడు, శంఖ చక్ర చౌదవి సంధింపాడు. అంటే నీవు శరణు చచ్చినప్పుడు భగవంతుడు నిన్ను ఆదుకుంటాడు అని ఒక సింబాలిక్ గా చెప్పిందే తప్ప అది వాస్తవం కాదు. కాలమే లేదు, యుగం లేదు. కాలోస్మి అన్నాడుగా మన గీతలో కూడా. కాలం అనేది లేదు. మహర్షి దగ్గరికి వచ్చి ఏమన్నారు? ఎస్టర్డే నౌ, టుడే నౌ, టుమారో నౌ, నవ్ ఈజ్ ది రియాలిటీ. కాబట్టి ఇవన్నీ కూడా అమ్మా కల్పనలు, ఊహాజనితములు. అంటే చెప్పమ్మా, చెప్పు. అంటే ఇప్పుడు ఒక ఉచ్ఛ్రిత శక్తి అంటే ఇప్పుడు రూపనామాలు లేవు. ఆ ఉచ్ఛ్రిత శక్తిని ఏదన్నా కోరుకున్నప్పుడు ఈ జీవభావం ఉన్నంత వరకు అది ప్రారంధానుసారంగా ఆ రిజల్ట్ ఇస్తున్నాడని మీరు అంటున్నారు. కానీ అక్కడ నా ప్రశ్న ఏంటంటే ఉచ్ఛిత శక్తి సంబంధం లేదు తల్లి. అది ఒక తెర లాంటిది. తెర మీద బొమ్మలు ఏ వేషాలు వేసినా తెరకి సంబంధం లేదు. అది ఆధారమే కానీ భిన్నము. అది కల్పించుకోదు. దానిలో సృష్టి లేదు, కాలము లేదు, మొదలు లేదు, చివర లేదు. అది అన్నట్టు పరిమితం కాలేదు. అంటే గురూజీ మరి మీరు అంటున్నారు కదా, నీలో మార్పు తెచ్చేది, ఉంచేది, పెంచాలా, తుంచేది. అంటే నాకు అక్కడ ఏమంటే ఓ పక్కన ఏమీ పట్టించుకోదు, గుర్తించదమ్మా. మరి అట్ ది సేమ్ టైం ఎలా మార్చేస్తుంది? నీవు ఆ అభాస కాంతిలోనే పనులు చేస్తావు. ఆ కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? పూర్ణకాంతి నుంచి వచ్చిందని ఇక్కడ చెప్పుకుంటారు. అంతవరకు పూర్ణకాంతిలో జీవ జగత్తు ఈశ్వరుని ఎవరు ఉండరు. ఎక్కడో సూర్యుడు ఉన్నాడు. మరి భూమి మీద జీవకోటి ఎలా ఉన్నది? కనెక్షన్ ఏమన్నా ఉందే? లేదుగా. అట్లా ఉంటుంది. జ్ఞానము వల్లనే ఈ మాయ నడుస్తూ ఉంది. ఈ జ్ఞానం ఏ జ్ఞానము? అభాసమైన జ్ఞానం. దీన్ని లోయర్ సెల్ఫ్ అన్నారు, ఆర్టిఫిషియల్ సెల్ఫ్ అన్నారు. ఇది దేహాత్మబుద్ధిలో దేహాలు మార్చుకుంటూ పుడుతూ నశిస్తూ ఉన్నదే ఈ మాయ అంతా కూడా ఆ విధంగా ఉంటుందని చెప్పటం. అంటే కర్మఫలం ఇచ్చేది మళ్ళీ వేరని చెప్తున్నారు కదా. కర్మఫలము కర్మఫలం ఎవరిస్తున్నారు? నువ్వు అనుకుని భగవంతుడు ఇస్తున్నాడు. నువ్వు కర్తవు అనుకున్నావుగా, ఒక భగవంతుడు ఉన్నావు అంటున్నావు. కర్తూరాగియా ప్రాప్తితో బలం అన్నాడు రమణ మహర్షి. నిజానికి కర్త లేదు, కర్మ లేదు, పూర్వ జన్మలు లేవు, ఉత్తర జన్మలు లేవు, అసలు సృష్టి లేదు. ఇది నా అనుభవం. ఇప్పుడు ఉందనుకుంటే నువ్వు చూడాలంటావు దైవాన్ని. ఆ మాట కూడా అడిగారుగా మహర్షిని. మరి దైవాన్ని చూడవచ్చా అంటే, చూడటానికి నువ్వు మిగిలి ఉంటే కదా అన్నాడు మళ్ళీ ఆయన. నువ్వు దేహాత్మబుద్ధితో చూస్తున్నావు,
ఊహిస్తున్నావు భగవంతుడు ఉన్నాడని, వైకుంఠం ఉందని, కైలాసం ఉందని అనుకుంటున్నావు, స్వర్గ నరకాలు ఉన్నాయి అనుకుంటున్నావు. మరి ఇవన్నీ ఉన్నాయి అంటే ఏమన్నారు మహర్షి? నీ మనస్సులో అన్నాడు. నీవంత సత్యమో ఆ లోకాలు కూడా అంతే సత్యం అన్నాడు. మరి మొదటి శ్లోకం అలా ఎందుకు చెప్పారు గురూజీ? రమణ మహర్షి గారు ఉపదేశాలు ఏమని చెప్పారు? కర్తూరాజ్ఞ కర్తృరాజ్ఞ అంటే నువ్వు అనుకునే భగవంతుడిని, సృష్టికర్త కూడా ఉన్నాడు కదా అనుకుంటున్నావు. నువ్వు సృష్టించలేదుగా. జీవుడు జగత్తు ఈశ్వర భావనలు ఏర్పడ్డాయిగా మాయలు. నీవనుకునే భగవంతుడు అట్ల పాయింట్. అంతేగాని ఆత్మకి దీనికి సంబంధం లేదు. ఆత్మ ఓంట్ కాకనైజ్ ది జీవ. జీవుణ్ణి గుర్తించదు, జీవుడు ఆత్మని గుర్తించలేడు. వెరీ సింపుల్. లేకపోతే నా ఆత్మ నాకు తెలుసు అని చెప్పొచ్చుగా. అంటే ఇట్స్ ప్రెజెన్స్ సన్ యొక్క సూర్యుని యొక్క ప్రెజెన్స్ లో ఇదంతా ఇక్కడ అన్ని ఎట్లా జరిగిపోతున్నాయో ఆ జ్ఞానం యొక్క ఉనికిలో అన్ని ఇక్కడంతా కూడా ప్రారంధానుసారం జరుగుతుందని చెప్పచ్చు అంటారా? ప్రారంధానుసారం జీవుడు చెప్పుకోవచ్చుగా, దానికి సంబంధం లేదు. పూర్ణ జ్ఞానానికి దీనికి సంబంధం లేదు. ఇది కాంక్రీట్ గా జగత్తు కనపడుతుంది, సూర్యుడు కనపడుతున్నాడు కాబట్టి సూర్యకాంతి విటమిన్ డి వల్ల బాగా ఉందని చెప్పుకోవచ్చు మాయలు. అంతవరకే. సూర్యకాంతి నువ్వు చూస్తున్నావు అది. లేకపోతే జ్ఞానము దీన్ని గుర్తించదు. స్వరూప జ్ఞానము అన్యత్వాన్ని గుర్తించదు, అహంకారాన్ని గుర్తించదు, సృష్టిని గుర్తించదు. నా వల్లనే సృష్టి అయిందని చెప్పదు. ఈ రెండు పోల్స్ అపార్ట్. స్వరూప జ్ఞానం ప్రకాశిస్తుంటే సృష్టి ఉండదు, సృష్టిని చూస్తుంటే స్వరూప జ్ఞానం ఉండదు. వెరీ సింపుల్. అందుకనే నా స్వరూపం నాకు తెలియటం లేదంటావు నీవు. ఇక్కడ నువ్వు దేహము జగత్తును చూసినట్టుగా ఆత్మ నువ్వు చూడలేదు. కానీ ఆత్మజ్ఞానము ఈ మాయా నేనుతోనే ఉంటుంది, మాయా నేను తెలియకుండా ఉంటుంది. ఎందుకని? ఆత్మకి అన్యత్వం లేదు, ఈ జీవుడికి అంతా అన్యత్వమే. తన్ని తాను తెలుసుకోలేడు, ఆత్మనేం తెలుసుకుంటాడు? అదే మహర్షి ఉపదేశాలలో కూడా చెప్పింది. ఈ కర్మలు ఆ గమ్యాన్ని చేర్చవు, మహాసంద్రపు చర్యలు. నువ్వు ఎన్ని కర్మలు ఆచరించినా ఆత్మ ప్రకాశింప చెయ్యలేవు. అట్లా చెప్పుకొచ్చారు. ఏమా గురూజీ? ఇంకో ప్రశ్న ఏంటంటే గురూజీ, చెప్పు 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 చెప్పు. ఇంకో ప్రశ్న ఏమంటే, ఇప్పుడు ఈ యోగం ఇప్పుడు కొంతవరకు ఈ సాధన చేసిన వాడు, ఇప్పుడు కృష్ణుడే చెప్తాడు, కృష్ణ పరమాత్మే కొంతవరకు చేస్తే అటు ఇటు కాకుండా అయిపోతామంటే లేదు, అది మళ్ళీ మరు జన్మ ఉంటే మళ్ళీ అది ఎక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఎందుకని? నీవు దేహాన్ని పట్టుకున్నావు కాబట్టి. మహర్షి కూడా అదే అన్నారుగా. ఒక చోటికి ప్రయాణం అయిపోతుంటావు, నిద్ర వస్తుంది, ఆ చెట్టు కింద పడుకుంటావు, మళ్ళీ ఇంటి నుంచి బయలుదేరదు. ఎంత దూరం ప్రయాణం చేసావో అక్కడి నుంచి బయలుదేరతావు. ఆయన కూడా చెప్పుకున్నాడుగా, ఏ జన్మలోనో ఇవన్నీ చదివి ఉంటాను, నాకు అన్ని అర్థమవుతున్నాయి అన్నాడుగా మహర్షి కూడా. అవును గురూజీ. కాబట్టి జన్మలని నిరసించలేదు, ఆత్మస్థితిలో ఇది ఉండదన్నాడు. అంతవరకు పుట్టుక మాయ, మరణము మాయ. అంటే నిన్న మీరు 17వ సంవత్సరంలో అతనికి సడన్ గా కలిగింది కదా అన్నారు, అందుకు నాకు డౌట్ వచ్చింది గురూజీ. బహుశా అంతకు ముందు జన్మల్లో ఆయన అంతా చేస్తుండొచ్చు, కృషి, ఆ శ్రమ, దీనికని అనుకున్నాను. చేసి ఉండొచ్చు కదా అంటే అసలు జీవుడే లేడుగా, అది కూడా ఊహాజనితమేగా. చేసి ఉన్నాడేమో అని ఆయన చెప్పుకున్నాడుగా. నాకు మీరు చెప్పేవన్నీ స్పష్టంగా తెలుస్తున్నాయి అన్నాడుగా. అదే గురూజీ. నేను పుట్టలేదని తెలుసుకోమంటూ నువ్వు ఆత్మ అని చెబుతూ ఇంకా జన్మలు కర్మలు ఎందుకు వచ్చినాయి? లేవుగా, ఆత్మపరంగా లేవు.
ఆత్మపరంగా కర్మలు కర్మలు వాసనలు కర్తృత్వము కృష్ణ పరమాత్మ అదే చెప్పాడుగా జాతస్సమానంతో పుట్టిన దానికి మరణము తప్పదు, మరణించింది పుట్టక తప్పదు. అవన్నీ కూడా మాయలో చెప్పినటువంటి సిద్ధాంతాలే తప్ప ఆత్మపరంగా అది నిలవదు. అంటే అక్కడ నేనేమనుకుంటున్నానంటే కొంత చేసిన శ్రమ అది పోదు, అది ఒక జన్మ ఉండదు. అమ్మమ్మ చేసిన దాన్ని బట్టే జన్మ వచ్చింది అనుకోపోని, వాసన బట్టే వచ్చింది అనుకో ఈ జన్మ. కానీ దీని యొక్క పర్యవసానం ఏంటి? సత్యం తెలుసుకోవడానికి వచ్చింది తప్ప మళ్ళీ కర్మలు చేసి పునర్జన్మానికి పోవటానికి కాదుగా. ఎందుకు ఈ మాయ కనపడుతుంది, ఎందుకు సృష్టి కనపడుతుంది, అసలు దేవంతో నీకేం పని అన్నప్పుడు సత్యం తెలుసుకోవటం అంతకంటే ఏం లేదు. సత్యంగా ఉండటానికి ఇది పనికొస్తుంది. నువ్వు విచారించాలి అంటే నువ్వు జడబడి దేవం ఉంటే కదా నీతోటి, కాబట్టి విచారం ఏం చేస్తావు? ఇంద్రియాలు ఉంటే కదా జగత్తును చూసేది. అందుకని ఈ మాయా నేను దేహాత్మ బుద్ధి జనిస్తుంది, నిద్రలో జనించదు. నిద్రలో ఆత్మస్వరూపంగానే ఉంటుంది. ఈ వాసనలు ఎంబడే ఉంటాయి కాబట్టి తిరిగి రాగానే కర్మ మొదలవుతుంది, పాప పుణ్యములు మొదలవుతాయి, సుఖ దుఃఖాలు మొదలవుతాయి. అట్లా నిద్రలోనే ఉండొచ్చు కదా, ఉండొచ్చు. కానీ నువ్వు అనుభవించాల్సింది ఉందిగా. పిడిగడి ప్రారంభం తెచ్చుకున్నాడని మరి సిద్ధాంతం చెప్పుకున్నాడుగా. సో ప్రతిదీ కూడా కర్మవశ్యము. వ్యక్తిగా ఉంటుంది, సమిష్టిగా ఉంటుంది, దేశానికి ఉంటుంది, ఆ కాలానికి ఉంటుంది. లేకపోతే యుద్ధాలు జరుగుతాయి. చెప్పమ్మా. ఇప్పుడు నాకు ఒకసారి శ్రీశైలం వెళ్ళాను గురూజీ శివదర్శనానికి. అక్కడ ఏదో ప్రోగ్రామ్ లో అటెండ్ అయ్యాను. ఆ రాత్రి వచ్చి పడుకున్నాను. చాలా ఇష్టం అనమాట సూట్ అంటే ఒకప్పుడు. ఇప్పుడు అదంతా మాయ అని చెప్తున్నారు. పడుకున్నాను. ఎంత ఇష్టం అంటే ఈ రోజు నువ్వు కనిపిస్తావా, ఎందుకు కనిపిస్తావు అన్నట్టుగా ఉండేది నాకు దర్శనం అని. పండుకుంటే అది అది నమశివాయ శబ్దం గురూజీ. మొత్తం రూమ్ అంతా నమశివాయ. ఎందుకని అది నిద్ర కాదు, ఏదో ఒక రకంగా నిద్ర కాదు. మనోకల్పితం. అది మనస్సు కల్పించుకుని ఓం నమ శివ అరుణాచల శివ అనుకుంటూ కూర్చుంటుంది. అది ఇదంతా అహంకారపూరితమైన విషయం. అప్పుడు అనుకుంటున్నా శివాయ నువ్వు నమశివాయ చెప్పటం కాదు, నీ దర్శనం కావాలనేసి. అది పోనీ జాగ్రత్త అవస్థ అంటే అది కాదు. పండుకున్నాను నేను, అది కళ కాదు, జాగ్రత్త అవస్థ కాదు, అది ఒక రకమైన వ్యవహారంగా అనిపించింది నాకు. అంటే ఆ వ్యవహారం అంతా కూడా మనోకల్పితం. ఆ వ్యవహారంలో కూడా నీదేమీ కనపడదు. నువ్వు దేవంతో వ్యవహారం చేయవు, నీ మనస్సుతో చేస్తావు వ్యవహారం. ఇది మనోకల్పితం. నువ్వు కల్పించింది అక్కడ ఓం నమ శివాయ కనపడుతుంది. దర్శనం చెప్పుకున్నారుగా, శివుడు ఎవరిని ఆత్మే అన్నాడు. శివుడు దర్శనం కాదు, శివుణ్ణి దర్శించలేవు. కానీ సత్యం ఆత్మేను, ఆత్మే శివుడు. ఆకారం కాదు, అదేది కాదు. ఇవన్నీ కూడా మనస్సు తాత్కాలికంగా కల్పించుకుని వాటిని అనుభవిస్తూ ఉంటుంది తన ప్రోగ్రాం ప్రకారం. నువ్వు శ్రీశైలమే పోక్కల్లా, ఇంట్లో కూర్చొని అదే ఉంటుంది. కాబట్టి మనోకల్పితాలు కరెక్ట్. నువ్వు ద్వైతం జ్ఞానం అంతా అజ్ఞానం తల్లి. నీకు అన్యంగా శివుడు ఉంటే ఆ శివుడు నీ దేహాత్మ పుట్టినట్లు పోగొడతాడు అన్నాడు మహర్షి. నిజంగా కనిపించాడే అనుకో, నువ్వు అనుకున్నట్టుగా నెత్తి మీద చంద్రుణ్ణి, నెలలో పావుని, ఇంకేదో త్రిశూలాన్ని పట్టుకొచ్చాడు అనుకో, నీ దేహాత్మ పుట్టిన ఆయనట్లు పోగొడతాడు. లేదు పొమ్మన్నాడు. కాబట్టి ఒక విచారంతోనే, అనుగ్రహంతోనే అది ప్రకాశించినప్పుడు
ఇవన్నీ అదృశ్యమైపోతాయి, ఉండవు. అదే ఓకే ఏమో? గురు గురు ఏమీ లేకపోతే ముందుకెళ్దామా? గురుజీ చెప్పమ్మా పెద్దగా. ఆత్మ స్వతసిద్ధంగా ప్రకాశించేది, ఉమ్, ఉండేది. దాన్ని తెలుసుకోగలిగే వేరే వస్తువేది లేదు. అది ఏకం, అందుకే సత్యం. ముందు జీవుడికి ఆత్మ అంటే ఏంటో తెలియదు. అవును గురుగారు. దానికి అన్యం ముందుగా లేదు, అంతకంటే తెలియదు. ఆ, కనుక ఎట్లా ఉంటుందంటే, భగవంతుడు ఉన్నాడని నువ్వు ఆశిస్తావు, నీకు అన్యంగా అంటే నమ్మకంతో చూస్తావు, ఉన్నాడు భగవంతుడు. నువ్వు భగవంతుడు ఉన్నాడంటావు, నువ్వు ఉన్నావు నీకు తెలియదా అంటాడు మహర్షి. ఉమ్, సో ఉన్నాననే అనుభూతి అహంస్ఫురణగా ఉంటుంది అనేది మహర్షుల యొక్క అప్రోచ్. కాబట్టి అన్యం ఉందా లేదా అనేది నీ సహజత్వం ప్రకాశిస్తే తప్ప తెలియదు. ఉమ్. ఒకసారి మళ్ళీ వెళ్దామా? ఆత్మ స్వతసిద్ధంగా ప్రకాశించేది. ఆ మాట కూడా తెలియదు. స్వతసిద్ధముగా అంటే స్వరూపంతో ఉమ్, సెల్ఫ్ అంటే ఏంటి, స్వయం ప్రకాశమై ఉన్నది అని చెప్పటం. ఉమ్, అది అది పర్ఫెక్ట్ రైట్, కానీ జీవుడికి అది అర్థం కాదు. స్వయం ప్రకాశం అంటే ఏమిటి అర్థం కాదు. ఎందుకని అభాస కాంతిలో దేహాన్ని జగత్తును చూస్తున్నాడు ఇంద్రియాల ద్వారా. ఆత్మ స్వయం ప్రకాశము. ఈ దేహము స్వయం ప్రకాశం కాదు, నువ్వు కనుక్కుంటున్నావు. చంద్రుడు కాదు, సృష్టి కాదు అని ఉన్నట్టు చెప్పటం లేదు, ఇది అర్థమవుతుంది. ఉమ్, మేము గుర్తిస్తున్నాం, ఇది అర్థమవుతుంది. కానీ ఆత్మ దగ్గరికి వచ్చేసరికి అది స్వయం ప్రకాశం అనేది ఆత్మ అనుభూతి కలిగినప్పుడే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఉమ్, ఆత్మ అనుభూతి జీవుడికి తెలియదు, మళ్ళీ ఆత్మకే ఉంటుంది. అది చెప్పటం పర్ఫెక్ట్ గానే ఉంది, అది తను తాను తెలుసుకుంటుంది అనేది స్వయం ప్రకాశం అంటే. అది తన ఎరుకని తాను గుర్తిస్తుంది అని అర్థం. ఉమ్. తర్వాత చూడండి, ఉండేది. ఆత్మ స్వతసిద్ధంగా ప్రకాశించేది, ఉండేది. దాన్ని తెలుసుకోగలిగే వేరే వస్తువేది లేదు. మరి నువ్వేమో ప్రయత్నం చేస్తుండ్రు ఆత్మను తెలుసుకోవాలని, ఎలా కుదురుతుంది? నువ్వు ఆత్మను తెలుసుకోలేవు, తెలుసుకోలేను. ఉమ్, అది తెలుసుకోబడేది కాదు నీ చేత, ఉమ్, కానీ నీవే అదే ఉన్నావు. ఉమ్, అది ప్రకాశించినప్పుడే అది ఉన్న సత్యమని ఆత్మకి తెలుస్తుంది, జీవుడికి తెలియదు. ఉమ్, పోస్ట్ రియలైజేషన్ లో కూడా ఉమ్, ఆత్మభావనే ఉంటుంది, ఆత్మ చింతనే ఉంటుంది, జ్ఞానమే ఉంటుంది. ఈ మనస్సు బయటకు వచ్చినప్పుడు కూడా ఆత్మకి విడిచి ఉండదు. ఇది కానీ ఆత్మలో ఉన్నదే, ఆత్మలో ఉండదు. రెండు రకాలైన దృష్టి ఉంటుందమ్మా. ఉమ్, ఒకటి జ్ఞాన దృష్టి, రెండు చక్షు దృష్టి. ఉమ్, చక్షు దృష్టి ఏమో పరోక్ష జ్ఞానం, జ్ఞాన దృష్టి ఏమో అపరోక్ష జ్ఞానం. ఉమ్, ఇక్కడ అభాస కాంతిలో ఇంద్రియములు మనస్సు ద్వారా చూస్తున్నది కూడా జ్ఞానమే, ఉమ్. కానీ ఈ జ్ఞానంతో ఆత్మని దర్శించలేదు. దర్శించాను కావాలి. ఉమ్, ఇది ఒక క్యాండిల్ లాంటిది, ఉమ్, సూర్యుడిని చూడబోతుంటే కరిగిపోతుంది. ఉమ్, నీవు అంతర్ముఖం అయిన కొద్దీ ఈ అభాస కాంతిలో ఉమ్, ఇది అదృశ్యమైపోతుంది. అప్పుడు నువ్వు మేలవు.
పద్మజగా నువ్వు లోపలికి వెళ్ళిన ఉమ్, ఈ అభాస కాంతి పద్మజ అనేటువంటి నామరూపాత్మకములు ఉమ్, కరిగిపోతాయి, ఉండవు. ఉమ్. కానీ స్వరూప జ్ఞానము అసలు పద్మజ ఒకటి ఉన్నదని గుర్తించదు. రెండు ఆపోజిట్స్. అన్యత్వం ఆపోజిట్స్. అది అహంకారం ఉన్నట్టు గుర్తించదు. గుర్తించదు. అహంకారం ఆత్మని గుర్తించలేదు. వెరీ సింపుల్. ఉమ్, అది ఇందాక చెప్పింది, ఆత్మని గుర్తించడానికి వేరు ఎరుక లేదన్నారు. ఉమ్. కాబట్టి ఏది దీన్ని గుర్తించలేదు ఈ మాయలో. అంతేనా? ఇంకేమనుందా? అది ఏకం, అందుకే సత్యం. అది ఏకమో రెండుగా ఉందో, సత్యం అంటే ఏంటో తెలియదుగా. అవును గురుగారు. ఒకటే ఉందంటే తెలియదుగా. ఆ ఒకటే ఉంటే నాకెందుకు తెలియదు. ఇక్కడ నేను అన్ని చూస్తున్నా కదా. ఆ విధంగా ఆత్మ నాకెందుకు తెలియదు. అనే ప్రశ్న కాబట్టి వస్తుంది. మహర్షి అంటారు, తెలియటం అంటే ఉండటం, సాక్షాత్కారం అంటే ఆత్మగా ఉండటం. ఆల్రెడీ ఉన్నావు ఆత్మగానే, ఆత్మను విడిచి నువ్వు లేవు. కానీ నాకు తెలియటం లేదు అనటానికి కారణం, ఆ జ్ఞానాన్ని నీవు ఆబ్జెక్టిఫై చేసి ఆకారంతో చూడాలనుకుంటే కుదరదు. అందుకనే ఏమన్నారు మహర్షి, నా కళ్ళని నాకు చూపించమంటే ఎవరన్నా చూపిస్తారా అన్నాడు పోయ్య. ఎందుకని? కంటికి కన్ను ఆత్మ, మనస్సుకి మనస్సు ఆత్మ, అందుకని చూపించలేదు. అర్థమైంది. ఆత్మ అంటే ఏమిటో తెలియదు. నీవే అది అన్నా కూడా తెలియదు. అర్థమైంది గురుగారు. ఇది మనస్సుకు అందదు, బుద్ధికి అందదు, ఇంద్రియాలకు అందదు. ఈ ద్వైతానికి అందదమ్మా అసలు. స్వరూప జ్ఞానమందు సృష్టి యావత్తు ఎగిరిపోయి ఉంటుంది, ఎడిపోయిందో కూడా తెలియదు. దీని అడ్రస్ ఉంటుంది అక్కడ. అడ్రస్సే కాదు, దీని గురించిన చింతన కూడా ఉండదు, అహంకారం ఉండదు. కాబట్టి ఒకవేళ వ్యక్తిత్వము అహంకారము పరిమితమైన పద్ధత గనక ఆత్మస్థితిలో కూడా ఉంటే తెలుస్తుంది, అది ఉండదు. కానీ ఆత్మ కొత్తగా వచ్చినట్టు అనిపించదు. విశేషం ఇది ఇంతకు ముందు కూడా ఉందే, నేను ఉన్నానన్న జ్ఞానము అని ఎక్స్క్లూజివ్ గా ఈ మనస్సు బయటకు వచ్చినప్పుడు అనుకుంటుంది. కొత్తగా ఏం రాలేదు. కాబట్టి ఉన్నదే ఆత్మ ఏకం. దాన్ని విడిచి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు లేరు అని మాయలో చెప్పుకుంటారు. ఇదంతా అదేను అన్నా ప్రమాదమే, అందులో ఏం లేదు. మళ్ళీ ఆత్మస్థితిలో ఉన్నటువంటి కాసేపు జ్ఞాని అందాం, దేనిని చూడడు, ఏది కనపడదు, ఆత్మగానే ఉంటాడు. దేహం ఉన్నదా లేదా, తిన్నాడా లేదా, పెరుగుతున్నాడా లేదా, రోగం వచ్చిందా లేదా అనే కనెక్టివిటీ పోతుంది. లేకపోతే మహర్షికి క్యాన్సర్ యొక్క నాలెడ్జే లేదుగా. అంతే, దేహం ఉన్నది కానీ దేహ స్ఫురణ లేదు. మాట్లాడుతూనే ఉన్నాడు, పోసుకోమన్నాడుగా. అటువంటి స్థితిని మనం మనస్సుతో ఇమాజిన్ చేయటం చాలా కష్టం. ఏమా గురూజీ, చెప్పమ్మా. కొత్తగా ఏమీ రాలేదు అదే కదా అంటే అక్కడ ఎలా అర్థం చేసుకోమంటారు? అది నీకు ఆత్మప్రకాశం తర్వాత తెలుస్తుంది. ఎంత చెప్పినా అర్థం కాదు నీకు. ఎందుకని ఇప్పుడు కూడా అహం స్ఫురణతోనే అన్నపూర్ణ మాట్లాడుతుంది, కానీ స్ఫురణ అంటే ఏమిటో తెలియదు. అది ఎక్స్క్లూజివ్ గా ప్రకాశించినప్పుడు
బయటకు వచ్చి అన్నపూర్ణ చెబుతుంది ఇది ఇంతమంది ఉంది కదా అని. ఇప్పుడు నేను ఆ అనుభవం కనెక్టివిటీ అనుభవంలో నేను ఉన్నా కూడా అది అది నీకు అనుభవంలో లేదు. అది ఎక్స్క్లూజివ్ ఆత్మానుభవం ఉండదు జీవుడికి. కానీ ఆత్మానుభవంలో జీవుడు ఉండడు. మళ్ళీ కర్మవశంగా బయటకు వచ్చినప్పుడు ఆ దగ్ధబీజ మనస్సుతో చెబుతాడు ఇది ఇంతకుముందు ఉంది కదా, ఆత్మ లేనిదే జీవుడు లేడు, జీవుడు లేకపోయినా ఆత్మ ఉంటుంది అని చెబుతాడు. అంతవరకు ఎవరికి చెబుతాడు? ఎవరు ఉన్నారని చెబుతాడు? అన్యులు లేరుగా, అంతా ఆత్మే కదా. అట్లా ఉంటుంది. నీవే ఆత్మని నీవే ఆత్మని ఎందుకంటున్నాడు? ఉన్నదే ఆత్మ కాబట్టి. అట్లా కాబట్టి నీవు తెలుసుకోవటం కాదు, ఆ ప్రకాశంలో నీవు లేకుండా పోతావు. ప్రశ్నలు తలెత్తావు. ఇంకా తిరిగి మళ్ళీ కర్మానుసారంగా ఉంటావు, కర్మలు ఆచరిస్తూ ఉంటావు. ఇదంతా ఆత్మలోనిదే. జీవభావం ఉన్నంత వరకైనా జీవభావం ఉన్నంత వరకైనా ఉచ్చరితమైన శక్తిని ఏమని కోరుకోవాలి గురూజీ? నువ్వు కోరటం ఎందుకు? నువ్వే అదైనప్పుడు అందరూ ప్రతి ఒక్కరు కూడా అంటే అంత మరీ పిహెచ్డి స్టేట్ కి వెళ్ళినప్పుడు సరే ఉన్నది ఒకటే, ఉన్నదే అది. There are no PhDs. There is no education. There are no degrees of realization. అవస్థలు ఉండవు తల్లి. అంటే ప్రతి ఒక్కరు ఆ ఉచితమైన శక్తిని ఏదో కోరుకుంటారు. లేదు లేదు లేదమ్మా, కోరికనేవాడు లేడని కోరుకోపోని. ఎవరిని కోరుకుంటా? నీవేవైతే మీ ఇంట్లో ఉన్న వస్తువుని కోరుకుంటారు ఎవరన్నా? లేదని కోరుకుంటారు. సపోజ్ కోరుకున్నాలే అనుకో, నాకు ఆత్మను ప్రసాదించమని, నీవే అదైనప్పుడు ఇవ్వడానికి ఏమని పొమ్మంటాడు, రిజెక్ట్ చేస్తాడు ఆన్ ది స్పాట్. ఆయన చెప్పాడుగా, తిరువన్నామలో వచ్చి తిరువన్నామకి దారేదంటే ఏం చెప్తాడు? నీకు వచ్చేది కాదు. కోరుకున్నా కోరుకోకపోయినా జరగాల్సింది జరుగుతుంది, ప్రారంభం లేదంటే అది. అమ్మా, ఆత్మ ప్రకాశం ప్రారంభం కాదు తల్లి, ఏది గుర్తుపెట్టుకో. నువ్వు అనుభవించేవన్నీ ప్రారంభాలు కర్తృత్వంతో. స్వరూప జ్ఞానం తర్వాత కూడా ప్రారంభం ఉంటుంది, అనుభవించేవాడు ఉంటాడు, అంతే తేడా. నాది అనేది కట్ అయిపోతుంది, చిచ్చ దగ్గర నుండి ఉండదు, ముడి తెగిపోతుంది. ఒక ఆత్మ ప్రకాశంతోనే తెగిపోతుంది. శంకరులు ఎంత చెప్పినా వివేకమన్న ఖడ్గంతో దాన్ని నరకేమన్నప్పటికీ నీవు నరకలేవు, అది కట్ చేస్తుంది. తాను ప్రకాశిస్తూ కట్ చేస్తుంది. అట్లా ఉంటుంది. ఏమన్నా రవి? గురుగా కాసేపట్లో ఇది అదృశ్యం అవుతుంది. ఏమన్నా ఉంటే సోమవారం నాడు అడుగు. అలాగే. ఓకే, అందరికీ పనికొస్తుంది. అలాగే. ఏమ్మా? ఓకే గురుగారు. ఏమ్మా సరోజ, ఏమన్నా ఉందా? ఏం లేదు గురువు గారు, అంతా క్లియర్ గానే ఉంది. అసలు అంతా